హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. ఈరోజు ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే, విశ్వం సినిమా నిజంగా అనుకున్నట్టు ఆడుతుందా లేదా అనుకున్నట్టే అత్యతంగా ఫ్లాప్ అవుతుందా అని. ఒక వెంకి, ఒక రెడీ, ఒక ఢీ ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు, అంటే దూకుడు లాంటి నంది అవార్డు పెర్ఫార్మెన్స్లు ఇచ్చిన సినిమాలకి డైరెక్టర్ అయిన సీను వైట్ల గారిని ఇప్పుడు ఎలా చూస్తున్నాం మనం, చాలా డౌన్గ్రేడెడ్గా, చాలా డీగ్రేడెడ్గా. ఎందుకంటే ఆయన లాస్ట్ చూసిన సినిమా బాద్షా తర్వాత వచ్చిన బ్రూస్లీ దగ్గర నుంచే ఈ కథ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకున్న రైటర్స్ ఎవరైతే ఉండేవారో, కోన వెంకట్ కావచ్చు, గోపీమోహన్ కావచ్చు, ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది బ్రూస్లీ తర్వాత సెట్ కాలేదు, కానీ బ్రూస్లీ దగ్గరే అది ఆల్రెడీ రప్చర్ అయిపోయింది. కానీ ఈయన మీద ఇప్పుడు చూపిస్తున్న నెగటివిటీ మొత్తం గోపీచంద్ గారి కెరియర్ మీద కూడా పడే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గోపీచంద్ గారి ప్రీవియస్ మూవీస్ కూడా ఆ లెవెల్లో ఏది హిట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వం సినిమాకి స్టోరీ ఎలా ఉందో, కథ, స్క్రీన్ పై డైరెక్షన్ ఎలా ఉందో, మోస్ట్ ఇంపార్టెంట్గా వెంకీ లాంటి రీక్రియేషన్ ఆఫ్ ట్రైన్ సీన్స్ని మళ్ళీ ఇందులో పెడుతున్నా అంటున్నారు. కానీ ఇలాంటివన్నీ జరిగేవి నాస్టాల్జియా రీక్రియేట్ చేయడానికైనా కావచ్చు, లేదా ఆడియన్స్ని సినిమా థియేటర్కి తీసుకురావడానికైనా కావచ్చు. కానీ ఈ రెండింటినీ పక్కన పెడితే అసలు సినిమా ఒక ట్రైలర్ చూసో లేదా ఒక టీజర్ చూసో ఇది అమర్ అక్బర్ యాంటోనీ స్టోరీ లాగే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కడెక్కడో చూపిస్తున్నారు మంచుకొండలో అనడానికి. రీక్రియేషన్ ఆఫ్ ఆయన పాత సినిమాలు ఎలా ఉంటుందో, ఎక్కువ మంది కామెడియన్స్తో ట్రైన్ జర్నీస్ కావచ్చు, ఆ ట్రైన్ కామెడీస్ కావచ్చు, లేదా కన్ఫ్యూజన్ డ్రామా కావచ్చు, ఇవన్నీ సినిమా ట్రైలర్తో చెప్పలేం, సినిమా రిలీజ్ అయిన తర్వాతే చెప్పగలం. ట్రైలర్ ఖచ్చితంగా సీను వైట్లది కాదు అనుకుంటే ఖచ్చితంగా ఇది కొంచెం అనిల్ రావిపూడి గారి క్యారెక్టర్లా అనిపిస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళంతా ఒకప్పుడు ఖచ్చితమైన ఈ డైరెక్టర్ దగ్గర నుంచే వచ్చిన వాళ్ళని. ఎన్ని సినిమాలు సీను వైట్ల సినిమా టెంప్లెట్స్ నుంచి తీసుకున్నారో మనం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడొచ్చు. మొత్తం తిప్పి విశ్వం ట్రైలర్ ఎలా ఉందంటే, ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది. అంతేకాకుండా కామెడీ ఎలిమెంట్స్ కావచ్చు, ఫైట్ ఎలిమెంట్స్ కావచ్చు, చాలా పెట్టారు. ఇదే ఒక కొత్త డైరెక్టర్ తీస్తే మేబీ మనం చూసే విధానం వేరేగా ఉండొచ్చు. అంతేకాకుండా సీను వైట్ల కాకుండా ఇంకెవరు తీసిన సినిమా బాగుందనేవాళ్ళు. కానీ ఇక్కడ ఎప్పుడైతే సీను వైట్ల ప్రీవియస్ కేటగిరీ మొత్తం ఇక్కడ పడుతుందో, దానివల్ల ఈ సినిమాకి అంత పబ్లిసిటీ ఎంత రావాలో అంత రావట్లే. అంతేకాకుండా మామూలుగానే గోపీచంద్ మ్యాచ్ స్టార్ చాలా సినిమాలు కామెడీ చేశారు, ఆ సినిమాలు చాలా బాగా ఆడాయి కూడా. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది సినిమాకి వచ్చాక మనకు తెలుస్తుంది. కానీ ట్రైలర్ బట్టి చెప్పాలంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్ ఉంది, చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, చాలా గ్రీన్ అండ్ కలర్ఫుల్గా ఉంది సినిమా. కామెడీ ప్రాపర్గా వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మోస్ట్లీ ఈ నెగిటివిటీని మొత్తాన్ని పక్కన పెట్టేసే సినిమాని సీను వైట్ల గురించి చూడొచ్చు అనుకుంటే, ఎందుకంటే గోపీమోహన్ గారు కూడా ఈ సినిమాకి ఇంకా రైటర్గానే ఉన్నారు. సో మేబీ ఈ స్టోరీ, కథ, స్క్రీన్ ప్లే కాకుండా రైటింగ్ ఆస్పెక్ట్ కూడా మనం క్లియర్గా చూస్తే వీటిలో ఎక్కడో చాలా పాజిటివిటీ ఉన్నది. సో సినిమాని ఓన్లీ ట్రైలర్తో నెగిటివిటీ చేయకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్ స్టోరీ చూసి అప్పుడు ఎలా ఉందో చెప్పడం చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నా. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.